అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నవంబర్ నెల ఏపీ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షన్స్కి సంబంధించి 30/11/24 నాటి సమాచారం. ఉద్యోగస్తుల జీతాల బిల్స్ స్టేటస్ చెక్ చేయగా ఇది ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాలరీ బిల్లు, అలాగే ఇది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాలరీ బిల్లు, ఇది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి శాలరీ బిల్లు. ప్రస్తుతానికి ఉద్యోగస్తుల జీతాల బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే పెన్షన్ బిల్స్ స్టేటస్ చెక్ చేయగా ఇది రాజంపేట సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి పెన్షన్ బిల్లు, అలాగే ఇది శ్రీకాళహస్తి సబ్ ట్రెజరీకి సంబంధించినటువంటి పెన్షన్ బిల్లు. ప్రస్తుతానికి పెన్షన్ బిల్స్ అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. ఇక జీతాలు మరియు పెన్షన్లు 2 లేదా 3వ తేదీన జమ అవ్వటానికి అవకాశం ఉంది. 1వ తేదీ ఆదివారం కనుక 1 సాయంత్రం లేదా అర్ధరాత్రి నుంచి బిల్స్లో కదలిక వచ్చి 2వ తేదీ మధ్యాహ్నానికల్లా జీతాలు మరియు పెన్షన్లు జమ అవ్వటానికి అవకాశం ఉంది. లేని పక్షంలో 3వ తేదీన జమ అవ్వటానికి అవకాశం ఉంది. జీతాలు మరియు పెన్షన్ బిల్స్లో కదలిక వస్తే వాటి గురించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. ముఖ్య గమనిక: కమ్యుటేషన్ రికవరీ రిటైర్మెంట్ తేదీతో సంబంధం లేదు. కమ్యుటేషన్ అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిన తేదీ నుంచి 31/10/24 నాటికి 135 నెలలు పూర్తయిన వారికి మాత్రమే ఈ కమ్యుటేషన్ రికవరీ ఉండదు. మిగిలిన వారికి రికవరీ ఉంటుంది. కమ్యుటేషన్ ఎప్పుడు మొదలైంది? పీపీఓ వెనక వైపు రెడ్ ఇంకుతో రికార్డ్ చేసి ఉంటారు. దాన్ని బట్టి మీకు 135 నెలల గడువు 31/10/24 నాటికి అయిపోయింది లేనిది తెలుసుకోవచ్చు, లేదా మీ ఎస్టీఓ ద్వారా తెలుసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.